జయ శ్రీమన్నారాయణ. పాహిమాం రక్షమాం. నీ పాదములే మాకు శరణు తండ్రి. భూతాలు ఎందుకు విజృంభిస్తాయో చెప్పుకున్నాం కదా. ఆ విలయతాండం చేయడానికి కారణం మానవులలో ఆత్మస్వరూపము. ఆత్మ అనేది స్వచ్ఛమైంది, నిత్యమైంది, నిర్మలమైంది, పవిత్రమైంది, పరమాత్మ నుంచి వచ్చిందని ప్రాప్తించిందని తెలియక మానవులు ఇలా అనేక విధాలుగా మోసపోతుంటారు. మూఢనమ్మకాలకు లొంగిపోయి ఈ మూఢనమ్మకాల్లో మునిగి తేలుతూ ఈ శరీరం ఎక్కువ కాలం కావాలని కోరుకుంటూ ఉంటారు. కనుక ఇలా పంచభూతాలలో ఇలాంటి మార్పు రావడానికి మానవులలో ఉండాల్సింది లేదు. ఆత్మకి ఏముండాలి? ఆత్మ అంటే ఏమి? అది నిశ్చలమైనది, నిర్మలమైనది, పవిత్రమైనది, పరమ పావనమైనది. దయా, జాలి, కరుణ, ప్రేమ ఇవన్నీ కలిగి ఉండేదే ఆత్మ. దాని గుణాలను ఈ మనసు మాయ చేస్తుంది. విష్ణు మాయలో పడి, ఈ మాయలో పడి మానవులు కూడా తాము శరీరమే మనమని జీవిస్తూ ఉంటారు. నేనే ఈ శరీరం, నా చేతులు కాళ్ళు బాగుండాలి. ఒకసారి వైద్యశాలలో చూస్తే ఎంతమంది ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో అది గమనించదు. వైద్యశాలకు వెళ్తే కానీ అర్థం కాదు చాలామందికి. కనుక విభూతి అక్కడ అదే ప్రాంతంలో నీకు ఆ బాలుడు ఇంకొకటి విన్నాడు. చూసావాన్ని? ఏంటి గురువుగారు? మళ్ళా వెళ్ళి చూసి రాబోన్నాడు. ఆ విష్ణు శర్మ సమిధులన్నీ తీసుకొని వెళ్తుంటే అక్కడ ఒక ముగ్గురు కొంచెం వయసు అయిన వాళ్ళు ఉన్నారు. అక్కడ ఘంటసాల గారి ఈ యొక్క భగవద్గీత గానం వినపడుతుంది. నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పావక నైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత. అర్జున, నీవు చనిపోతానని భ్రమలో ఉంటావు. వీళ్ళందరూ నేను చంపవలసి వస్తుందని భ్రమలో ఉంటావు. అలా భ్రమను కూడా పోగొట్టుకోవాలంటే నువ్వు చనిపోవు. ఎవరు చనిపోరు. ఎందుకు? వాళ్ళలో ఉన్న జీవం శాశ్వతమైంది. కనుక ఈ జీవాన్ని ఏం చేయలేవు, ఏం చేయలేవు. ఈ యొక్క శరీరాన్ని అనేక మనకు వైద్యశాలకు వెళ్తుంటాం. ఇప్పుడు ప్రతి ఒక్క లేటెస్ట్గా అనేక వైద్యశాలలు వచ్చేసాయి. అది ఒక చిన్న దెబ్బతో పోతే అన్ని ఒక 10-15 రకాల టెస్టులు చేసుకోవాలి. ఇది పాపం పేదవాళ్ళ కష్టం. కనుక ఇది ఒక సమస్య. ఇప్పుడు ఈ టెస్టులన్నీ ఇవన్నీ పరీక్షలు చేసుకున్న తర్వాత అయ్యా నీ కడుపులో ఒక పెద్ద ఏదో మలిచింది, దాన్ని తీసేయాలి, వెంటనే కడుపు కొయ్యాలి. ఇంకేం చేస్తాడు? బతకాలి కదా, కోసేయి. ఏమేమి కోస్తావు కోసేయి. ఎక్కడెక్కడ ఏమేమి కొయ్యాలో కోసి అన్ని రోగాలు వస్తాయి. రోగాలు రావడం కోసుకో. ఇవన్నీ కూడా సహజంగా జరుగుతాయి. కనుక ఈ యొక్క అస్త్రాలు దేంతో కోసారు వాళ్ళు? కత్తులు, ఈ చిన్న చిన్న చాకులు, చిన్న చిన్న బ్లేడ్లు, ఇవన్నీ అనేక ఉన్నాయి కదా. వాటితో శరీరాన్ని, అలాంటివన్నీ కూడా తమలో ఉన్న ప్రాణశక్తిని ఏమి చేయలేదని ఎవరికి తెలుసుకోలేరు. తమలో ప్రాణశక్తి ఉంది, జీవశక్తి ఉంది, చైతన్య శక్తి అనేది ఉంది. అదే ఆత్మ అని మనం చెప్తున్నాం. దివ్య తేజోవంతమై, కాంతివంతమై, ప్రకాశవంతమై, శక్తివంతమై, యుక్తివంతమై, జ్ఞానవంతమై, ఇన్ని విధాలుగా వెలిగేటటువంటిది ఆత్మ. మనసు అజ్ఞానం, మూర్ఖత్వం. దానికి ఎంత మూర్ఖత్వం అంటే పిచ్చిగా వాళ్ళు నమ్మింది నమ్మకం అనుకుంటుంటారు, కానీ సత్యాన్ని తెలుసుకోలేరు. సత్యాన్ని తెలుసుకోలేనప్పుడు ఇది తప్పదు నాయన. కనుక ఈయన ఏమంటున్నారు పరమాత్మల వారు, శ్రీకృష్ణ భగవానులు, నాయన మీరు ఒకప్పుడు ఆత్మస్వరూపులు. అంటే కృతయుగంలో త్రేతాయుగం వరకు కూడా మనం శరీరం శాశ్వతం కాదు అని అందరికీ తెలిసింది. అనేక మంది చనిపోతూ పోతూ ఉంటే మనమందరం శవాలుగా కూడా మనం ఎందుకు చనిపోతాము, మనం ఇంకా ఎంతకాలం ఉంటాంలే, ఎంతకాలం ఉంటాము. ఎడుకుంటే భగవంతుడిని వయసు ఏమంటే ఆరోగ్యం ఏమంటే ఇచ్చేస్తాడు, ఎక్కువ కాలం జీవించే వరాలు అడగచ్చు. ఎందుకు? పూర్వం రావణాసురుడు, నరకాసురుడు, ఆసురుడు, ఈసురుడు, ఏదో బారాసురుడు, వీళ్ళందరూ కూడా పరమేశ్వరుని ప్రార్థించి ఇలా మరణం లేక పొందినవాడు. కానీ చివరికి మరణించారు కదా. అవును, మరణించారు. మరి అది కూడా మన ముందు కనబడుతుంటే మహామహా తపస్వీకులు కూడా ప్రాణం
శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటే నా శరీరం మాత్రం విడిచిపోను అని అనుకోవడం అజ్ఞానం కాదా? అదే అంటున్నాడు. నీవు అనుకునేటటువంటి ఈ శరీరం ఎన్ని ముక్కలైనా చేసుకో, ఇబ్బంది లేదు. కానీ నీలో ఉన్న జీవశక్తిని ఏమి చేయలేవు అస్త్రాలు. అస్త్రాలు అంటే కత్తులు, ఆయుధాలు, గొడ్డళ్ళు, గదలు, ఈ అనేక కటారాలు ఈ మనం చూస్తూనే ఉంటాం. ఏదో చిత్రాలు చూసినామంటే ఒక నాయకుడు ఏం చేస్తాడు, ఒక కత్తి పట్టుకుంటాడు. 50 మంది వరుసగా వస్తుంటే అతను టకటకని నరికేసి పొడిచేసి అందరూ పడిపోతారు. ఒక వ్యక్తి ఆయుధాలతో ప్రాణాలు తీసేసినాడు. ప్రాణాలు ఎక్కడ తీశాడు? ప్రాణాలు తీయలేదు. ప్రాణం అనేది అదొక అత్యున్నతమైనటువంటి శక్తి. దాన్ని మనము మర్చిపోవడం వల్ల వీళ్ళు ఆ యొక్క నాయకుడి ఆత్మవిశ్వాసం ఉంది. ఆత్మవిశ్వాసం ఉన్నవాడు, తాను ఆత్మశక్తి అని తెలుసుకున్నవాడు ఎదుటి వ్యక్తులను సులభంగా కొట్టగలుగుతాడు, సులభంగా ఓడించగలుగుతాడు. ఏదైనా విజయం సాధించాలంటే ఆత్మశక్తి అంటారు, ఆత్మస్థైర్యం అంటారు, గుండె ధైర్యం అంటారు. ఏదైనా సరే ఆత్మశక్తే ముందు లోపల ఉంది. అది మనల్ని వెలిగిస్తూ ఉంది, మనలో జ్ఞానం ఉంది అని తెలుసుకుంటే చాలు. సహజంగా మనం వన్యప్రాణులను చూస్తూ ఉంటాం. ఈ వన్యప్రాణులను ఈ పెద్ద పెద్ద పులులు, సింహాలు ఇలాంటివి ఉంటాయి. ఇవి సులభంగా చంపేయవచ్చు. ఉదాహరణకు జింక ఉందనుకుంటాం, లేదా ఇంకేదైనా కొమ్ములు బాగా ఉండేటువంటివి ఎద్దులు, ఆవులు కూడా ఉంటాయి. ఇవి పులిని చూసి సహజంగా వాటికి ఏమి, పులి అనేది మాంసాహారి కాబట్టి తింటుంది కాబట్టి భయపడి పారిపోతారు. కానీ భగవంతుడు వాటికి కొమ్ములు ఇచ్చాడు అనే విషయం గుర్తుపెట్టుకొని ఎదురుగా కొమ్ములు ముందుకు తీసుకెళ్తే పులి వెనక్కి పారిపోతుంది. ఈ విషయం వాటికి తెలియదు. పెద్ద పెద్ద కొమ్ములు ఇచ్చి, ఆవుకు పదునైన కొమ్ములు ఇచ్చి ఈ యొక్క గేదెలు అనేక వాటికి ఆయుధాలు, వాటిని కాపాడుకునే ఆయుధాలు వాటికి ఇచ్చినాడు భగవంతుడు. కుందేలు దానికి పరిగెత్తే శక్తి ఇచ్చాడు, తప్పించుకుంటాడు. ఈ మర్చిపోయి కొన్ని ఇలా వాటికి బలవుతుంటాయి. అలాగే మానవులు కూడా తాము ఆత్మశక్తి అని మర్చిపోయి తమ ప్రాణాలను తామే తీసుకుంటుంటారు, లేదా ఏదో వాళ్ళు తీస్తుంటే చూస్తూ ఊరుకుంటారు. ఈ విధంగా మరణిస్తూ ఉంటారు. శరీరాన్ని చంపేసి శరీరాన్ని దూరం చేసినంత మాత్రాన ఆత్మశక్తి పోదు. ఎందుకు పోదు? అది పరమాత్మ శక్తి. అది ఏం చేస్తుంది? ఎవరైతే ఈ విధంగా చంపబడిందో కాలం, అది ఒక పాపకర్మలుగా మార్చుకుంటుంది. ఆ పాపకర్మలన్నీ కూడా లెక్క పెట్టుకుంటుంటుంది కాలుడు, యముడు. కాలము, కాలుడు, యముడు. మనం యమధర్మరాజు అనుకుంటాం, ధర్మరాజు అనే పేరు మర్చిపోతాం. యముడు అంటే భయపడతారు గడగడగడాలి, అయ్యో యముడు చేసినాడు చంపేస్తాడు. యమధర్మరాజు అనటాన్ని భయపడిపోయి, కానీ వెనకాల ధర్మరాజు ఉందని ఎవరు మర్చిపోరు. ఆయన ప్రాణాలు తీసేదంటే ధర్మాన్ని అనుసరించే చేస్తాడు. ఆయన ధర్మానికి వ్యతిరేకంగా చేయడు. ఉన్నవాడిని ఒక ఆలస్యంగా ఒక 5 సెకండ్లో 10 సెకండ్లో లేదా 10 నిమిషాల తర్వాత తీసుకెళ్తాం, లేనివాడిని బిడ్డ తీసుకెళ్తాం అనుకుంటారా? అనుకోరు ఆయన.